ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటుకు సహకరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీలకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు దర్శి టీడీపీ కార్యదర్శి పుల్లల చెరువు సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసి అన్న క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం మూసివేసిందని విమర్శించారు. పేదల ఆకలి బాధలను అర్థం చేసుకుని ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్న క్యాంటీన్లను తిరిగి పునరుద్ధరించారని పేర్కొన్నారు. అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. పేద వర్గాల ప్రజలు కేవలం 5 రూపాయలతో టిఫిన్, 5 రూపాయలతో భోజనం పొందగలగడం వల్ల వారికి ఎంతో ఉపశమనం కలుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ఆర్థికంగా బలహీన వర్గాలకు ఉపయుక్తమైన సేవ అందుబాటులోకి వచ్చిందని సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. ఈటీవీ దర్శి లోకల్ ఛానల్ వారి ప్రేక్షకులందరికీ కూడా ముందుగా మా ధన్యవాదాలు. ఈరోజు మన దర్శి నియోజకవర్గంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి మన కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఈరోజు మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువగలం రథసారథైనటువంటి శ్రీ నారా లోకేష్ గారు, అదేవిధంగా మన దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు అయినటువంటి శ్రీమతి గొట్టిపాటి లక్ష్మి గారి ఆధ్వర్యంలో, వారి యొక్క సారథ్యంలో ఈరోజు మన దర్శిలో మన దర్శి నగర పంచాయతీ తరపు నుంచి, మున్సిపాలిటీ తరపు నుంచి అన్నా క్యాంటీన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఈ అన్నా క్యాంటీన్ని ప్రారంభించుకోవడం చాలా ఎంతో శుభపరిణామం. ఎందుకంటే గత ప్రభుత్వం వైసీపీ పరిపాలనలో దర్శిలో అన్నా క్యాంటీన్లోని గాను మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఉన్నటువంటి అన్ని అన్నా క్యాంటీన్లను మూసివేసినటువంటి గొప్ప ఘనత ఏదైతే ఉందో ఆ ఘనత మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది. ఎందుకంటే పేద ప్రజల ఆకలిని కనుగొనలేక, పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆకలితో వాళ్ళు ఉంటే ఏమి, చస్తే ఏమి అనే ఒక అతని ఉన్న క్రూరమైనటువంటి మనస్తత్వం, ఆ యొక్క స్వభావాన్ని ఏదైతే ఉందో దాన్ని నిరూపించుకుంటూ గత పాలకులందరూ కూడా ఈ యొక్క పేద ప్రజల కోసం ఏదైతే 5 రూపాయలకే భోజనం అని చెప్పేసి అన్నా క్యాంటీన్లు స్థాపించి ఉన్నారో వాటిని మూసేపించి గత 5 సంవత్సరాలు ఎక్కడా కూడా పేద ప్రజలకు ఉపయోగపడే ఒక మంచి పని కూడా చేయకుండా వారి యొక్క నిరంకుశ పాలనని ప్రజలందరూ గమనించి వారిని 11 సీట్లకే పరిమితం చేయడం జరిగింది. కానీ మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ ఏదైతే పేద ప్రజల ఆకలిని గుర్తుంచుకొని పేద ప్రజలకు ఏవైతే కావాలో 10 రూపాయలు సంపాదించుకునే ప్రతి మనిషి కూడా 5 రూపాయలు పెట్టి భోజనం చేయొచ్చనే ఒక సదుద్దేశంతో మన దర్శిలో ఈరోజు అన్నా క్యాంటీన్ని ప్రారంభించడం జరుగుతున్నది. కాబట్టి దర్శి ప్రజానీకం ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా గుర్తెరిగి మనకి ఏదైతే మంచిగా చేస్తున్నారో, మంచి ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రజలందరూ కూడా మంచి ప్రభుత్వాన్ని సమర్థించి మంచి ప్రభుత్వానికి వారి యొక్క మద్దతుని కూడా తెలిపి వారిని ముందుకు నడిపించే విధంగా ప్రోత్సహించాలని ప్రజలను కూడా కోరుకోవడం జరుగుతున్నది.